రెడ్డి గారికి, సహచర శాసనసభ్యులు కొండయ్య గారికి, రాము గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి 83 నుంచి ఏ ఎన్నికల్లో చూసినా అన్ని ఎన్నికల కన్నా ఎక్కువ మెజారిటీతో మీరు శాసనసభ పంపించిన సోదరుడు పాషి ప్రవీణ్ గారికి, వేదిక మీద ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఎన్టీ రామారావు గారి విగ్రహావిష్కరణ పిలిచి రాజకీయ మార్గంగా రామారావు గారి గురించి 4 ముక్కలు మాట్లాడారు. మహానుభావుడు ఎన్టీ రామారావు గారు 60 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఈ ప్రపంచంలో 60 ఏళ్ళు దాటినాక పార్టీ పెట్టిన మనిషి ఎవ్వరు లేరు. బహుశా వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్. రామారావు గారు మాత్రమే 60 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ పెట్టారు. ఆ పార్టీ పెట్టినప్పుడు ప్రతి గ్రామానికి వచ్చినప్పుడు శంకరాపాటి సుందరాచార్య గారు రాసిన రాష్ట్ర గీతం మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అనే పాటని జనాకృతం చేసింది కూడా మహానుభావుడు ఎన్టీఆర్. ఏ ఊరు వచ్చినా చైతన్యంలో ఆ పాట పెట్టుకుని వచ్చిన పరిస్థితి. అలాగే కృష్ణదేవరాయలు తెలుగుని ఆముక్త మాల్యదులు శ్రీకాకుళం, మా జిల్లా శ్రీకాకుళంలో ఆముక్త మాల్యదు రాసినప్పుడు తెలుగును అనుభవించిన తీరును కూడా మహానుభావుడు ఎన్టీ రామారావు గారు విశ్వవ్యాప్తం చేశాడంటే ఏమాత్రం సందేహం లేదు. తెలుగు అనేయంలో దేశంతో తెలుగు వాళ్ళకు కూడా తెలుగు కన్నా ఎలాంటి ఎరుగవే భాష అని దేశ భాషలలో తెలుగు లెస్స అని ఎన్టీ రామారావు కన్నా బాగా అన్నవాళ్ళు ఇది తెలుగు జాతిలో ఎవరు లేరంటే ఏమాత్రం సేఫ్ లేదు. అలాగే కొంతమందికి మాత్రమే పరిమితమైన రాజకీయ రంగాన్ని పల్లెటూరులోని బీసీ ఇళ్ల ముందు, కుటీరాల ముందు కుప్పబోసి రాజ్యాధికారం వాళ్ళకి కల్పించి బీసీ ఎస్సీలకు రిజర్వేషన్ తీసుకొచ్చిన మహానుభావుడు ఎన్టీఆర్. అలాగే 10,000 లంచం తీసుకున్న ఖైరతాబాద్ శాసనసభ్యుడు రామచంద్రరావు మంత్రిగా ఉంటే 10,000 లంచం తీసుకున్నందుకు మంత్రికి పత్రం చేసిన మహోన్నత నాయకుడు ఎన్టీఆర్. దాదాపు 43 సంవత్సరాల క్రితం పార్టీ పెట్టినప్పుడు కిలో బియ్యం ₹2 ఇస్తానని చెప్పి పేదవాడికి అన్నం పెట్టినప్పుడు ఈ రాజకీయం ఎందుకనే ఉద్దేశంతో ఆ మహోన్నత పథకాన్ని తీసుకొస్తానని మేనిఫెస్టోలో చెబితే ఆ రోజున ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డి గారు ₹1.90 6 మాసాల ముందే బియ్యం ఇచ్చేశాడు. అయినా ప్రజలు ఎన్టీఆర్ని నమ్మారు. విజయభాస్కర్ రెడ్డి గారు ఇచ్చిన నమ్మకంలో ఎన్టీఆర్కి పట్టం కట్టారు. ఆ కిలో బియ్యం ₹2 పథకం ఇవాళ కూడా కొనసాగుతుందంటే ఆ పథకాన్ని తీసే సాహసం ఏ ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్, వైసీపీ, తెలుగుదేశం ఏ పార్టీ కూడా తీసే సాహసం కూడా చేయలేదంటే దట్ ఈస్ ఎన్టీఆర్. ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లో తీసుకొచ్చిన సంస్కరణలు, విప్లవాత్మకమైన మార్పులు, రిఫార్మ్స్ ఇప్పటికి కూడా మరి ఏ నాయకులు తీసుకురాలేదంటే భారతదేశంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే ఆస్తిలో సమానత్వాన్ని తీసుకొచ్చింది ఎన్టీఆర్. అంతకుముందు అంబేద్కర్ గారు హిందూ బిల్ పెట్టినా 52లో పార్లమెంట్లో, లోక్సభలో పెడితే అది వీగిపోయింది. దాంట్లో కూడా మహిళలకు ఆస్తిలో రిజర్వేషన్ వాళ్ళు కోరిన పరిస్థితి. కానీ ఆ బిల్లు వీగిపోవడంతో అంబేద్కర్ రాజీనామా చేశారు. రాజ్యాంగాన్ని రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఎక్కడ రాజీనామా చేయాలని లేకపోయినా లోక్సభలో నేను పెట్టిన బిల్లు వీగిపోతే ధర్మం గారిని రాజీనామా చేసిన అంబేద్కర్. ఆ తర్వాత రోజుల్లో 30 ఏళ్ల తర్వాత 32 ఏళ్ల తర్వాత ఎన్టీ రామారావు ఆస్తిలో ఆడపిల్లలకు సమాన హక్కు ఇస్తే అది చట్టం చేస్తే మీరందరూ పాటిస్తున్నారు, అందరూ పాటిస్తారు. కానీ ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఆ 86 తర్వాత పెళ్లైన సోదరీమణులకి ఆస్తిలో సమాన హక్కు ఇవ్వాలంటే అది ఇవ్వకుండా, చట్టాలంటే గౌరవం లేదు, సాంప్రదాయాలంటే విలువ లేదు, రాజ్యాంగం అంటే పాటించకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అన్నాడు. ఇక్కడ ఇప్పుడున్న కొండయ్య గారి మీద ఈయన గెలిచిన ఆయన ఎవరి మీద గెలిచాడు ఆయన కానీ, ఈయన ఎవరి మీద గెలిచాడు అతను కానీ, వీళ్ళందరినీ తీసుకున్న రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా తీసేస్తారని చెప్పిన మాట వాస్తవం కాదని జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాం. అసెంబ్లీలో నువ్వు 4 శాసనసభ్యులు కాదు 6 తీసేస్తే నీకు 18 మంది ఉండరు, నీ ప్రతిపక్ష హోదా తీసేస్తాను నేను తలుచుకుంటే అని చెప్పిన మాట నిజం కాదని అడుగుతున్నాం. ఆ రోజు చంద్రబాబు గారు ప్రతిపక్ష హోదా 4 శాసనసభ్యులు వచ్చి ఇద్దరు రాకుండా ఉంటే నువ్వు హోదా తీయలేకపోగా నీ ముఖ్యమంత్రి హోదా ఈ రాష్ట్ర ప్రజలు తీసేసి ప్రధాన ప్రతిపక్షాల్లో కూడా నీకు ఇవ్వకపోతే నాకు ఇవ్వండి, నీకు కాదుని, నీకు దక్కండి, నీకు సంబంధం లేదని నువ్వు అడుగుతావు, సిగ్గులేదని అడుగుతున్నా. రాబోయే కాలంలో ఈ ప్రతిపక్ష హోదా కూడా ప్రతిపక్ష పార్టీ నాయకుడుగా నువ్వే ఉన్నావు. కానీ ప్రతిపక్ష హోదా 10% సీట్లు వస్తేనే వస్తుందని రాజ్యాంగం చెప్తుంది. కైలన్ శ్రీధర్ రాసిన బుక్ ను ఫాలో అవుతే కనీసం పుస్తకం చదువుకునేలా రూల్స్ తెలుసుకోమని జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తూ రాబోయే కాలంలో బూతులు తిట్టేవాళ్ళకి మంత్రులు ఇచ్చి పనికిమాలిన విధానాలను శాసనసభకు ఎన్నుకుని ఈ రాష్ట్ర దిశ మార్చే స్థితి నుంచి ఈ రాష్ట్రాన్ని అధపాతాలకు లెక్క నువ్వు ఇవాళ మళ్ళీ అసెంబ్లీకి రానని, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కి రానని ఈ రాష్ట్రానికి ఏం చేయదలుచుకున్నావు స్పష్టంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అర్జీలు తీసుకుంటావు,
ఆ అర్జీలు ఎవరు పరిశీలిస్తారు? ఈ ప్రభుత్వం పరిశీలిస్తుందా? ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి అర్జీలు పంపిస్తావా, లేదా సంబంధిత మంత్రులు పంపిస్తావో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకా ఆ పనికి మాలనాలతో ప్రెస్ మీట్లు పెట్టించి ఆ పనికి మాలిన భాష ఇంకా వాడితే తెలుగు భాష నగుబాటు గురైందనే నీకు ఈ పరిస్థితి కల్పించారు రాష్ట్ర ప్రజలు. అలాగే చంద్రబాబు నాయుడు గారు భారతంలో ధర్మరాజు గురించి ఒక డైలాగ్ ఉంటుంది, అలుగుట ఏ ఎరుగు అజాత శత్రువుడు అతడు అలిగినాడు సాగరములన్నీ ఏకము కాకపోవని. అలాగే చంద్రబాబు నాయుడు గారు 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏనాడు అలగని చంద్రబాబు నాయుడు కేవలం ఒక్కసారి అసెంబ్లీలో వ్యక్తిగత దోషాలకు పాల్పడి కౌరవ సభ కాదు మై సభ, ఆ సభలో చేష్టలోడికి చూస్తూ కూర్చున్న ముఖ్యమంత్రి గారు సభానాయకుడు జగన్మోహన్ రెడ్డి దానికి భారీ మూల్యం చెల్లించావు. చంద్రబాబు గారు అలకకు కారణమే ఈ 124 సీట్లు. ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ ప్రతిపాదన రాని మెజార్టీలు గన్నవరంలో ఈ పరకూరుపాళ్ళైనా గుడివాళ్ళైనా ఎక్కడైనా ఈ మెజార్టీ రావడం కారణం చంద్రబాబు నాయుడు గారి అలకే. నువ్వు అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలు పరిష్కరించి ఇప్పటికైనా నువ్వు రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయాలని కోరుతూ, నీకు 4 లోక్సభ సీట్లు ఇస్తే వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు లోక్సభకు అని అడుగుతున్నా. ఇక్కడ 11 మంది శాసనసభ్యుల్ని 4 లోక్సభ సభ్యుల్ని నీ పార్టీ నుంచి గెలిపిస్తే అక్కడేమో పార్లమెంట్కి వెళ్తావు, ఇక్కడ అసెంబ్లీని అవమానిస్తూ ఈ ద్వంద్వ ప్రమాణాల మానాన్ని కోరుతూ ముందు అర్జెంట్ గా నువ్వు నీ పార్టీ అధికార ప్రతినిధులను మార్చాలని నీకు హితవు పలుకుతున్నావు. ప్రజాస్వామ్యంలో తక్కువ అభివృద్ధి పనిచేసి కేవలం 11 సీట్లు పరిమితమైన బుద్ధి రాకపోతే ఎలా? ఇప్పుడైనా నిజాన్ని గుర్తెరిగి నీ సోదరికి ఆస్తి ఇచ్చి ఎన్టీఆర్ చేసిన చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డికి కూడా వర్తిస్తుందని తెలియజేస్తూ, సభానాయకుడుగా 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా అమరావతిలో శాసనసభను నడిపి నీకు చట్టాన్ని వర్తించుకున్న జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతూ ఈ కార్యక్రమానికి ఇక్కడ ఏర్పాటు చేసుకుని దానికి ఆహ్వానించిన ప్రవీణ్కి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ విగ్రహాలు ఏర్పాటు చేసిన గ్రామ కమిటీ నాయకులందరికీ ధన్యవాదాలు తెలుగుదేశం. మెకానికల్ బ్యాక్గ్రౌండ్ లో గ్రాడ్యుయేట్ అవడం జరిగింది. దాంట్లో భాగంగా 42 మందికి క్యాంపస్ ఉద్యోగాలు రావడం అభినందనీయం. ఫస్ట్ టైం యాక్చువల్ 70% ఆఫ్ ద స్టూడెంట్స్ మాత్రమే క్యాంపస్ జాబ్ వచ్చిన పరిస్థితి. ఈసారి 100% రావడం 142 అవుట్ ఆఫ్ 42 అందరికీ ఉద్యోగాలు వచ్చే పరిస్థితి. కొంతమంది విద్యార్థులకి అయితే 3-4 ఆఫర్ లెటర్లు ఉన్నాయి, వాళ్ళు డిసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏ కంపెనీకి వెళ్తుంది. రాబోయే కాలంలో ఈ 42/42 ఇప్పుడు రావడం వల్ల వచ్చే విద్యా సంవత్సరం నుంచి మరిన్ని పెద్ద కంపెనీలు కూడా ఈ క్యాంపస్కి వస్తాయని బలంగా నమ్ముతున్నాం. గన్నవరం నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లక్ష్యంగా భాగంగానే మల్లవల్లిలో 3 రోజుల క్రితం అశోక్ లేలాండ్ ఓపెనింగ్ జరిగింది. అశోక్ లేలాండ్ మేనేజ్మెంట్ కానీ ధీరజ్ గారు కానీ అలాగే లోకేష్ బాబు చేతుల మీదుగా ఓపెనింగ్ జరిగింది. మీకు తెలిసిన విషయం. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లక్ష్యంగా పనిచేస్తా 15,000 మందికి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించకపోతే 5 సంవత్సరాల పదవీ కాలంలో మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఓటు అడగనని చెప్పా. దాదాపు ఇప్పటికి 7,000 మందికి ఉద్యోగాలు వచ్చిన పరిస్థితి. నేను చూస్తూ ఉంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు నేను మల్లవల్లిలో ఇండస్ట్రియల్ కారిడార్ని డెవలప్ చేయడానికి కానీ వీరపనేనిగూడెంలో స్ట్రెచ్ చిన్నదవడం వల్ల 50 ఎకరాలు మాత్రం అందుబాటులో ఉంది. మల్లవల్లిలో ఇంకో 479 ఎకరాలు రాబోయే కాలంలో అసైన్ ల్యాండ్ ఎక్వైర్ చేయబోతున్నాం. 180 కంపెనీలు క్యూలో ఉన్నాయి. 460 కంపెనీలు 18 మాసాల్లో రాబోతున్నాయి. కాబట్టి ఫ్యూచర్లో వచ్చే సంవత్సరం ఈ టైంకి బహుశా వచ్చే సంవత్సరం కాకుండా 5 సంవత్సరాలకి ఎక్కిపోతున్న గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ కూడా మల్లవల్లి ఇండస్ట్రీస్లే వీళ్ళందరికీ ఈ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తారని బలంగా నమ్ముతున్నాం. రాబోయే కాలంలో 15,000 ఉద్యోగాలు 30,000 ఉద్యోగాలు ఇస్తాం మల్లవల్లి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు విజన్ 2040 సభలో కూడా మల్లవల్లిని ప్రస్తావించడం నేను గర్వంగా భావిస్తున్న స్థానిక శాసనసభ్యులు. అలాగే నేను శాసనసభ్యుడు అవ్వకముందు 40 లక్షల మాత్రమే పొలం ఉన్న మల్లవల్లిలో ఇవాళ 3 కోట్ల రూపాయలను భరిస్తే నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తే ఆటోమేటిక్గా డెవలప్మెంట్ జరిగిపోయినట్టే. యువతకు ఉపాధి అవకాశాలు లేనప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎక్కువ ఉన్నప్పుడు ఏ దేశ ఆర్థిక ప్రగతైనా తిరోగమన దిశలో పయనిస్తారు. స్వర్గీయ పివి నరసింహరావు గారు సరళీకృత ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టినప్పటి నుంచి భారతదేశం చాలా శరవేగంగా అభివృద్ధి చెందిన పరిస్థితి. దేశంలోనే 3rd ప్లేస్లో రిచెస్ట్ ఎకనమీగా ఉన్న పరిస్థితి. రాబోయే కాలంలో 2047 స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాల సందర్భంగా ప్రపంచంలోనే 1వ ప్లేస్ 2వ ప్లేస్కి వెళ్తారని ఎనలిస్టులు చెప్తున్నారు. ఒకప్పుడు చైనాకి భారత్కి పెద్ద వ్యత్యాసం ఉండేది కాదు, కానీ గత 30 ఏళ్లలో చైనా ఏ స్థాయిలో ఎన్ని ట్రిలియన్స్ ఆఫ్ ఎకానమీ పెరిగిందనేది మన కళ్ళ ముందు చూసిన నిజం. రాబోయే కాలంలో గన్నవరం నియోజకవర్గం నుంచి యువత ఉపాధి అవకాశాలు లక్ష్యంగా పనిచేస్తా. దానికన్నా ముందు
నా ప్రమేయం లేకుండా 42 మంది స్టూడెంట్లు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో వాళ్ళ స్వశక్తితో 42 మంది విద్యార్థులు 42 మందికి 42 మంది ఒక్కొక్కరికి 3-4 ఆపరేటర్ చేతులు పెట్టుకుని క్యాంపస్ సెంటర్ని కొట్టినందుకు గన్నవరం ఎమ్మెల్యేగా నేను గర్వంతో వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తూ భావితరాలకు ఇది స్ఫూర్తిదాయకం. వీళ్ళ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు వీళ్ళ జూనియర్లు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆదర్శంగా తీసుకుని ఇంకా మంచి ఉద్యోగాల్లో స్థిరపడతారని ఆశాభావం వ్యక్తం చేస్తాను. థ్యాంక్ యూ.